అందరూ కలిసి మంచిగానే వెళ్తున్నారు. సో చూసుకుంటే లాస్ట్ వీక్లో ఈ రీసెంట్ ఎపిసోడ్లో చూసుకుంటే సోహెల్ నిన్న వచ్చాడు, చాలా మంచిగా ఎంటర్టైన్ చేశాడు. శోభా వచ్చింది, ఓడిపోయింది, ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. సో అందరూ వచ్చారు, తమ తమ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు. పాత కంటెస్టెంట్లు అందరూ వచ్చి సో కొంచెం హ్యాపీ చేశారు అందరినీ. నీకు ఎవరు బాగా నచ్చారు? సోహెల్ అన్న ఎవరు గ్రీన్ బ్రో. సోహెల్ అన్న వచ్చిందంటే ఆ సోహెల్ అన్న ఆయన ఎనర్జీ వేరు, ఆయన కామెడీ వేరు, ఆయన కిక్కే వేరు. ఆ సీజన్ 4 నుంచి ఫాలో అవుతున్నాడు, మాకు తెలియదు సోహెల్ అన్న గురించి. సో సోహెల్ అన్న ఉంటే ఆ మాత్రం ఎనర్జీ ఉంటుంది, ఆ మాత్రం కిక్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కెప్టెన్సీ కంటెండర్లో ఎవరు ఉండబోతున్నారు అది పెద్ద టాస్క్ అయిపోయింది. సో బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళే కత్తులు ఇచ్చి వీళ్ళనే పొడవమంటున్నాడు, వీళ్ళే పొడుచుకుంటున్నారు, ఒకరికొకరు పొడుచుకుంటున్నారు, పొడిపించుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడు. అలా అని చెప్పేసి బయటకు వచ్చేసి ఇప్పుడు డెమోన్ పవన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు మిగిలారు. ఈ ఇద్దరిలో గొడవపడి ఎవడు కెప్టెన్ అవుతాడో అది చూడాలి మనం. ఎవరు గెలుస్తారు అనుకున్నావు వాళ్ళిద్దరిలో? నీ ఉద్దేశం? నా ఉద్దేశం ప్రకారం టాస్కుల్లో కొంచెం డెమోన్ పవన్ గెలుస్తాడు, కానీ నా సపోర్ట్ మాత్రం కళ్యాణ్కే. ఎందుకని? కళ్యాణ్ మంచిగా ఆడతాడు గేమ్స్ అని చెప్పేసి, కాకపోతే టాస్క్లో కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు డెమోన్ పవన్ అని చెప్పేసి, గెలుస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ నా సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్కి. కళ్యాణ్కి మంచి ఆదరణ వస్తుంది. కొంతమంది చాలా మంది ట్విట్టర్లో చూస్తున్నాము, ఆయన ఫోటో పట్టుకొని కొన్ని వీడియోస్ చేసి పెడతారు కళ్యాణ్కి మీకు సపోర్ట్ అని. సో ఎలా అనిపిస్తుంది? మీరు చూసారో లేదో, మా ఫ్రెండ్స్ కూడా ట్రెక్కింగ్ చేస్తున్నారు. అవునవును, ట్రెక్కింగ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద కొండలెక్కి నార్మల్గా ప్లీజ్ డూ సపోర్ట్ కళ్యాణ్ అని చెప్పేసి అట్లా కూడా పెడుతున్నారు. ఎందుకంటే అంత ఆదరణ ఎందుకు వస్తుంది నాకు? సో గేమ్ మంచిగా ఉందండి, గేమ్ మంచిగా ఉంది, మనిషి మంచిగా మానవత్వం ఉంది, మంచిగా 10 విధాలుగా మంచిగా మాట్లాడుతున్నాడు మనిషితోటి, కాబట్టి ఆ మాత్రం ఆదరణ ఉంటుంది. సెల్ఫిష్ గేమ్లు సెల్ఫిష్గా ఏం ఆడటం లేదు, నలుగురి కోసం ఆడుతున్నాడు, నలుగురిలో తను ఆడుతున్నాడు. అంటే అన్న ఏమంటున్నాడు అంటే, నాది కాదు క్వశ్చన్, తనుజాతో తిరిగారు కదా అంటున్నారు, దానికి మీరే మీ అభిప్రాయం? తనుజాతో అందరూ తిరిగారు కదా, అందరూ హౌస్ మేట్లు అందరూ తిరుగుతూనే ఉంటారు. ఈయన అంత ఎక్కువ లేదు కదా, ఈయన ఎక్కువగా కనపడేవాడు కదా షోలో, అందుకని. అయితే బ్రో అలా అయితే అమ్మాయిని సెట్ చేసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు మీరు, అంతేనా? అట్లా అని కాదు, నువ్వు అంటున్నావు ఉద్దేశాలు అట్నే ఉన్నాయి. అట్లా కదన్నా, ఆయన సపోర్ట్ ఈయనకి, ఈయన సపోర్ట్ ఆయనకి ఎక్కువగా కనపడింది షోలో అంటున్నారు. ఈమె సపోర్ట్ ఆయనకి అన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఓటర్స్ వీళ్ళకి కొడుతున్నారు అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళ ఫ్యాన్సే ఉంటే అప్పుడు ఓట్లు చీలిపోతాయిలే, కానీ ఓట్లు పెరిగిపోవు. ఓటింగ్ బ్యాంక్ చీలిపోద్ది వీళ్ళది. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారంటే, కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజకి సపోర్ట్ చేస్తున్నారంటే అక్కడ ఓటింగ్ చీలిపోద్దిలే, కానీ ఓటింగ్ మాత్రం ఎక్కువ రాదు. అది ఒకవేళ వీక్ లో అనుకో, అప్పుడు తనుజ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారంటే ఓకే నమ్ముదాం. కళ్యాణ్ లేకుండా తనుజ ఉందనుకో, అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని నమ్ముదాం. కానీ ఇద్దరు ఉన్నప్పుడు కళ్యాణ్కి ఎక్కువ ఉన్నాయంటే తనుజకు కూడా తక్కువ ఉన్నాయి. ఈ 2 రోజుల్లో చూసుకుంటే కళ్యాణ్ ఓట్లు అట్లా పెరిగిపోయాయి. డాడీ వచ్చిపోయాక కొంచెం సెంటిమెంట్ పండిందని కొంచెం వాస్తవం. ఆదరణ అతని గేమ్ ఏం లేదు. మరి గేమ్ ఎందుకు లేదన్న? గేమ్ లేకుండా 4 వారాల నుంచి 4 వారాలే, అంతకు ముందు అంతా మన జనాలంతా ఎర్రోళ్ళు కాదు. గేమ్ లేకుండా డాడీ సెంటిమెంట్ మాట్లాడి వెళ్ళాడు, అప్పటి నుంచి ఓటింగ్ పెరిగింది. అంటే వాళ్ళ డాడీ ఆడుతున్నాడు గేమ్, అదే సెంటిమెంట్ అన్నది. సరే అది వదిలేసే బ్రో, గొర్రెలేం కాదు బ్రో. సంజన ఉంది, రీతు చౌదరి ఇద్దరు గొడవ పడ్డారు. సో ఈరోజు ప్రోమోలు అయితే మళ్ళీ ఆ గొడవ మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు ఉంది. సో దీనికి ఏం చెప్తావు? స్టార్ట్ కాలేదు, ఆ గొడవ అక్కడే అయిపోయింది, నేను చూశాను కదా. అంటే ఈ రోజు అయ్యేటట్టు ఉందని చూపిస్తున్నారు వీడియో, అట్లా అంటున్నారు కానీ అవ్వదు అది గొడవ. ఈ రోజు ఎవరు వెళ్ళిపోతారు? సంజనకు సపోర్ట్ చేస్తుంది బిగ్ బాస్. ఇమానుల్ సపోర్ట్ చేస్తున్నాడు, బిగ్ బాస్ కాదు, ఇమానుల్ సపోర్ట్ ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతుందన్న ఈ వీక్లో అయితే సంజన కానీ లేకుంటే దివ్య కానీ వెళ్ళిపోయే అవకాశం చాలా గట్టిగా ఉంది. సో అందరం ప్రేర్ చేయండి, ఇమానుల్ వెళ్ళిపోవాలని చెప్పి ఎవరు కోరుకోకండి, అలాగే కళ్యాణ్ వెళ్ళిపోవాలని ఎవరు కోరుకోకండి, తనుజ వెళ్ళిపోవాలని చెప్పండి, నేను హ్యాపీ. ఫేక్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? తనుజ. నిజం చెప్పు. నేను నిజమే చెప్తాను, నేను అబద్ధం ఆడను. ఫేక్ కంటెస్టెంట్ అంటూ నాకు తెలిసి కొంచెం అటు ఇటుగా తనుజ. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, డెమోన్ పవన్ ఆ రోజు ఇట్లా జస్ట్ ఆమె ఇట్లా పుష్ చేయడం వల్ల పెద్ద రాదంతం చేసింది, మ్యాన్ హ్యాండ్లింగ్ అది. మళ్ళీ నిన్న ఎవరు వచ్చినప్పుడు ఎత్తుకొని ఎవరెవరో అని తిప్పాడు. అదే మరి ఎవరెవరో అని తిప్పారు, మరి ఆ తిప్పింది ఎవడో. అప్పుడు అనిపించలేదా మ్యాన్ హ్యాండ్లింగ్ ఆమెకి? అప్పుడు అనిపించలేదా అనవసరంగా అమ్మాయిని టచ్ చేయొద్దని చెప్పేసి? బహుశా కాఫీ షాప్ లో ఉన్న అబ్బాయి ఒకటే అంటారా? దీనికి లింకులు పెట్టకండి, అది మ్యాటర్.